మళ్ళీ ఈరోజు ఆ దొంగలు వారి స్వార్థం కోసము మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. దయచేసి ఆ దొంగల మాటలు వినకండి, ఆ దొంగల ఊబిలో పడకండి. ఈరోజు జియో 46 కానీ ఇవన్నీ తీసుకొచ్చింది వాళ్ళే, ఇవన్నిటికీ కారకులు వాళ్ళే, ఇవన్నీ సృష్టించింది వాళ్ళే. 317 కానీ 46 కానీ ఈరోజు ఆయన మాట్లాడే ప్రతి జియోలు తీసుకొచ్చి ఈరోజు మన ఇబ్బందులకి గురి చేసిన దానికి కారకులైన దొంగలు వాళ్ళు, రాక్షసులు వాళ్ళు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. 100% కొద్దిగా ఈ జాబ్ క్యాలెండర్ ఈ విషయంలో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే. దానికి ఎస్సీ వర్గీకరణ, దానితో పాటు 42% రిజర్వేషన్ ఉద్యోగాల్లో కూడా కల్పించాలి బీసీలకని కొన్ని అంశాలు మన మధ్యలో ఉన్న నిరుద్యోగులే లేవనెత్తడం వలన ఆ అంశాల వలన కొద్దిగా ఆలస్యమైంది. కానీ పోలీస్ శాఖలో, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఇతర శాఖలలో కూడా ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ అయి తొందరలో కొన్ని నోటిఫికేషన్స్ని కూడా ప్రభుత్వము విడుదల చేస్తుంది. ఈ దొంగల మాటలలో పడి మీరు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వకుండా మళ్ళీ తీరా నోటిఫికేషన్స్ రాగానే మాకు చదువుకోనికి సమయం దొరకలేదని చెప్పి మీరు ఇబ్బంది పడే పరిస్థితుల్ని తెచ్చుకోవద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి పేరున విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా ఈ దొంగలకి చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావుని, కేటీఆర్ని చర్చకి రమ్మనండి. ఈ నిరుద్యోగులే యువకులు మీరే చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ కాడనో ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చర్చ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన బల్మూరి వెంకట్గా నేను వచ్చి మేము ఏమి ఇచ్చినాము, ఏమి ఇస్తాము నిరుద్యోగుల మధ్యలో చెప్పే ధైర్యం మాకుంది. మరి వచ్చి చర్చలో పాల్గొనే ధైర్యం కేటీఆర్కి, హరీష్ రావుకు ఉందా లేదా తేల్చుకోవాలని చెప్పి మీడియా ముఖంగా వారికి సవాల్ విసురుతున్నాను. జియో 46 సమస్య గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని ఫైనల్ లిస్ట్ అంతా కూడా రిజల్ట్స్ ఇవ్వకూడదంటే ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ రాకముందు దాన్ని సరిదిద్దకూడదని చెప్పి ఒక దురఉద్దేశంతో మేము సరిదిద్దుతామని చెప్పినాక ఆ లిస్టును కూడా ఫైనల్ సెలక్షన్ లిస్టును కూడా పెట్టింది ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము. వాళ్ళు ప్రాసెస్ పెట్టేసి అటు ఉద్యోగాలు వచ్చిన పిల్లల మధ్యలో జియో 46 వల్ల ఏదైతే ప్రాంతాల వారిగా అంటే హైదరాబాద్ ఈ జోన్లో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చేసినాయి ఆల్రెడీ, దానితో పాటు జిల్లాలో ఉన్న విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని ఒక దురఉద్దేశంతో వాళ్ళు ఈ జియో 46ని తీసుకురావడం జరిగింది. 100% నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్లో ఏవైతే జియోలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బంది కలిగించే కొన్ని ఏదైతే ప్రొసీజర్స్, సిస్టమ్స్ ఏవైతే గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందో అవన్నిటినీ కూడా నిరుద్యోగులతోటి చర్చించి వారి ఒపీనియన్ తీసుకొని ఆ బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉన్న శాసన మండలి సభ్యులుగా విద్యార్థుల దగ్గర ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని సంబంధిత డిపార్ట్మెంట్స్కి వాటిని ఇచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయాలపైన చర్చించి నిరుద్యోగులు కోరుకునే విధంగా తెలంగాణలో ఉన్న ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూసే ఒక బాధ్యత కూడా ప్రభుత్వ పక్షాన శాసన మండలి సభ్యునిగా నేను తీసుకుంటా. ఇది మీడియా ముఖంగా నిరుద్యోగులకి నేను మాటిస్తున్నా. కానీ ఈ సమస్యలన్నీ సృష్టించిన వాళ్ళే ఇలా బయటకు వచ్చి ఈ సమస్యలు ఎట్లా పుట్టినాయి, ఈ సమస్యల్ని మేము పరిష్కరించడానికి మేము అసెంబ్లీలో కొట్లాడతామని చెప్పి మాట్లాడుతుంటే బాధ అనిపించి మరి ఈ దొంగల మాటలు పాపం మా నిరుద్యోగులు మేమంతా కూడా తెలంగాణలో మా నిరుద్యోగులు అందరూ కూడా అమాయకులు కాబట్టి 10 ఏళ్ళు ఈ దొంగలు వాళ్ళని మోసం చేశారు. మళ్ళీ ఈ దొంగలు వాళ్ళు చేసిన మోసాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన రుద్ది మళ్ళీ వాళ్ళే సత్యహరిశ్చంద్రులు లెక్క మళ్ళీ నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మోసం చేస్తారు. కాబట్టి ఆ నిరుద్యోగులకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దొంగల మాటలు వినొద్దని.